జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 మహాభారతం ప్రథమ భాగం విభాగము 2 ఉదంక పౌష్యదేవి సంవాదము. ఇక్కడ ధర్మం, శుచి, అశుచిల గురించి చెప్పుకొచ్చారు. ఉదంకుడు అనే ఋషిబాలుడు తన గురువుకు గురుకట్నం ఇవ్వడం కోసము బయలుదేరుతారు. ఈ ఉదంకుడు పైల మహర్షి యొక్క శిష్యుడు. ఆ పైల మహర్షి యొక్క భార్య గురు కట్నము కింద ఒక కోరిక కోరుతుంది. ఆ కోరిక ఏమిటంటే, పౌష్య మహారాజు యొక్క మహారాణి పౌష్యాదేవి యొక్క కర్ణ కుండలములు, వజ్ర కర్ణ కుండలములు నాకు కావాలి అని పైల మహర్షి భార్య ఉదంకుడిని కోరుతుంది. ఆ పౌష్యాదేవి యొక్క కర్ణ కుండలములు తీసుకొని రావడానికి కోసమని ఉదంకుడు బయలుదేరి పౌష్య మహారాజును కలుస్తాడు. ఉదంకుడు పౌష్య మహారాజును కలిసి నమస్కరించి, ఓ మహారాజా, నేను ఉదంకుడును, మునిబాలకుడును, తపోదీక్షలో ఉన్నవాడిని. మా గురువు పైల మహర్షి, మా గురుపత్ని పైల మహర్షి యొక్క భార్య నన్ను గురుకట్నం కింద శిష్యుడిగా ఇవ్వవలసినది ఏమిటి అని అడిగితే, తమరి మహారాణి అయినటువంటి పౌష్యాదేవి యొక్క వజ్ర కర్ణ కుండలములు అడిగారు వారు. అందుకని మిమ్మల్ని నేను యాచించవచ్చి తిని, దయతో నాకు తమరి మహారాణి యొక్క వజ్ర కర్ణ కుండలములు నాకు ఇప్పిస్తే నేను తీసుకుని వెళ్ళి మా గురుపత్నికి వాటిని బహుకరించి నా యొక్క శిష్య రుణం తీర్చుకుంటాను అని అంటారు. ఉదంకుని మాటలు విన్నటువంటి పౌష్య మహారాజు, ఉదంక మహాశయ, అలాగుననే మీకు నా భార్య యొక్క కర్ణ కుండలములు వజ్రములు వాటినితో తయారు చేయబడినవి, అవి మహా గొప్ప పవిత్రమైనవి. వాటిని నీకు ఇమ్మని నా భార్యకు నేను చెప్పెదను. వెళ్ళి నా భార్యను అడిగి తీసుకొనుము అంటాడు పౌష్య మహారాజు. ఉదంకుడు పౌష్య మహారాజు యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ పౌష్య మహారాజు యొక్క భార్య పౌష్యాదేవిని చూద్దామని విచారణ చేశాడు. ఆయనకి ఆమె కనపడలేదు. ఆమె మహాపతివ్రత శిరోమణి. ఆమె ఇతరులకు అనుకుంటే కానీ కనపడదు. అంత గొప్ప తల్లి ఆమె. మరియు శుచి శుభ్రత లేని వారికి ఆమె కనిపించదు. అప్పుడు ఉదంకుడు చూసి పౌష్యాదేవిని గానక తిరిగి వచ్చి పౌష్య మహారాజును కలిశాడు. మహారాజా, నేను మీ అంతఃపురానికి వెళ్ళాను. మహారాణి కోసము నేను విచారణ చేశాను. అక్కడ నాకు మహారాణి పౌష్యాదేవి కనిపించలేదు. కనుక మీరే ఆ కర్ణకుండములు తెప్పించి నాకు ఇస్తే బాగుంటుంది అని ప్రార్థించాడు ఉదంకుడు. ఉదంకుడి మాటలు విన్నటువంటి పౌష్య మహారాజు ఆలోచించాడు, చూశాడు. ఉదంక మహర్షి, మీరు తపస్సులో ఉన్నటువంటి విద్యార్థి దశ పూర్తి చేసుకున్నటువంటి ఋషివర్యులు. మీరు శుచిగా లేరు. మీరు శుచిగా లేని కారణాన నా భార్య పతివ్రత శిరోమణి మీకు గోచరము కాలేదు. మీరు శుచిగా స్నానం చేసి మరలా వెళ్ళండి, తప్పక నా భార్య మీకు గోచరం అవుతుంది. మీరు అడిగినటువంటి ఆ వజ్ర కర్ణ కుండలాలు మీకు ఇస్తుంది అని చెప్పారు. ఉదంకుడు ఆలోచించుకున్నాడు. మహారాజు చెప్పింది వాస్తవమే. నేను వస్తున్న తోవలో నేను జంతువుల అశుద్ధాలను తొక్కి తిని, చేతులతో కూడా వాటిని తాకి తిని,
అందువల్ల నేను మరలా స్నానము చేసి వెళ్ళవలసి ఉండెను. కానీ నేను మరలా స్నానము చేయకుండా జంతు అశుద్ధాలను తాకి నేను వెళ్ళి తిని. అందుకనే నాకు పతివ్రత శిరోమణి అయినటువంటి పౌష్యాదేవి నాకు కనపడలేదు అనుకున్నవాడై మరలా అతను స్నానము చేసుకొని నేను ఎద్దు పేడను తాకి దానిని చేతులతో కూడా ముట్టుకొని మరలా నేను స్నానం చేయలేదు కదా, ఇప్పుడు నేను స్నానం చేసి శుచి అయి మరలా వెళ్ళి ఆ పతివ్రత శిరోమణిని యాచింతును అనుకున్నాడు ఉదంకుడు. వెళ్ళి స్నానము చేసి శుచిగా మరలా అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ శుచిగా ఉన్నటువంటి ఉదంకుడిని చూశారు పౌష్యాదేవి. ఆమె సంతోషించిన దానై అతనికి కనిపించింది. నాయనా ఉదంక, ఏమి వచ్చితివి, నీ యొక్క కోరిక ఏమి చెప్పు అని అడిగింది ఆ మాత. అమ్మా పౌష్యాదేవి, నన్ను ముందు క్షమించుము. నేను మునిబాలకుడును తాపసృతిలో ఉన్నవాడును అయినప్పటికీ త్రావలో వస్తూ ఒక ఎద్దు పేడను కాళ్ళతో తొక్కి చేతులతో కూర ముట్టుకున్నాను. మరలా నేను శుచిగా అవ్వకుండానే ఇక్కడికి వచ్చాను. అందుకే మీరు నాకు కనపడలేదు. పతివ్రతలను మహానుభావులను దైవాన్ని దర్శించినప్పుడు స్నానం చేసి శుచిగా వెళ్ళవలని అనే ధర్మం నేను ఇక్కడ మరచి తిని. అందుకని నాకు మీరు కనపడలేదు తల్లి. నమస్కారములు. నేను మహారాజు గారికి ప్రార్థించినది ఏమిటంటే, మా గురుపత్ని పైల మహర్షి యొక్క భార్య నన్ను గురు కట్నము కింద తమరి యొక్క చెవులకు ఉన్నటువంటి వజ్ర వైడూర్య కర్ణకుండలములు ఆమెకు కావాలని కోరారు. నా గురుపత్నికి నేను ఇత్తును అని వాగ్దానం చేసి వచ్చాను. తమరు దయచేసి మహారాజు గారు మీకు ఇప్పటికే చెప్పి ఉంటారు గనుక తమరి కర్ణకుండలాలు ఆ వజ్ర వైడూర్య కర్ణ కుండలములు నాకు ఇచ్చిన సో నేను తీసుకొని వెళ్ళి మా గురుపత్రికి ఇచ్చి నా యొక్క గురుకట్నం అనే రుణాన్ని తీర్చుకొందును తల్లి అంటారు. అలాగనే ఋషివర్య, తప్పక ఇత్తును, నాకు మహారాజు గారు చెప్పి ఉన్నారు, ఇదిగో తీసుకొను. ఈ కర్ణకుండలములు బహు గొప్పవి, పవిత్రములు, మహిమాన్వితములు. ఈ కర్ణకుండలములను తస్కరించవనని తక్షకుడు అనే ఒక సర్పరాజు ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాడు. అయితే మహిమాన్వితైన నా పతిదేవుని గొప్పతనం వల్ల, నా పాతిరత్యం వల్ల అతడు మా దగ్గరికి రాలేకపోయాడు. మా కర్ణకుండలాలు అతను తస్కరించలేకపోయాడు. కానీ నీ చేతికి ఇస్తున్నాను కనుక నీ చేతిలో ఉన్నటువంటి ఈ కర్ణకుండలాలను అతడు తస్కరించాలని బహు విధాల ప్రయత్నం చేయవచ్చును. కనుక నీవు తగు జాగరూకుడివై వీటిని తీసుకుని వెళ్ళి నేరుగా మీ గురుపత్ని గారికి ఇచ్చి మీ యొక్క రుణం తీర్చుకొను అంటారు ఆ మహాపతివ్రత శిరోమణి పౌష్యాదేవి. పౌష్యాదేవి దగ్గర నుంచి కర్ణకుండలను తీసుకున్నాడు ఉదంకుడు. ఆమెకు నమస్కరించి అక్కడ నుంచి తమ గురువు గారికి ఆశ్రమానికి బయలుదేరుతున్నాడు ఉదంకుడు. జై శ్రీమన్నారాయణ.